ఈరోజు వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవని నమ్ముటయే విశ్వాసము. విశ్వాసము అంటే అదృశ్యమైనవి, లేనివి ఉన్నవని నమ్మటమే విశ్వాసము. యేసుక్రీస్తుని మనము చూడకపోయినప్పటికీ మరి ఆయనే దేవుడని మనము నమ్ముచున్నాము కాబట్టి అదే విశ్వాసము. అలాగే మనకు కంటికి కనిపించనివి మనము ఉన్నవని నమ్మటమే విశ్వాసము. ఉదాహరణకు పరలోకమును గూర్చి మనకు తెలియదు, పరదేశుని గూర్చి మనకు తెలియదు, అలాగే నరకమును గూర్చి మనకు తెలియదు, అలాగే పరలోక రాజ్యమును గూర్చి మనకు తెలియదు. కానీ అవన్నీ ఉన్నవని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము నమ్ముచున్నాము. అదే విశ్వాసం.